శివాయ గురవే నమః. శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దాదాపు ఒక 10 రోజుల క్రితం భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతికి నేను వెళ్ళాను అన్న సంగతి మీరందరికీ తెలుసు. అక్కడ మేము టోకెన్ వేయించుకొని దర్శనానికి వెళ్ళాము. టోకెన్ తీసుకోవడానికి మాకు ఒక 2 గంటల సమయం పట్టింది. మరియు దర్శనానికి దాదాపు ఒక 11 గంటల సమయం పట్టింది. ఇది నేను 13, 14వ తారీఖు సంగతి చెప్తున్నాను. అయితే ఎప్పట్లాగానే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రాకుండా ఈసారి ఎందుకో అక్కడ కొన్ని తప్పుల్ని నేను గమనించాను. అందులో ముఖ్యంగా మనం ఒక 4 తప్పుల్ని ఈరోజు చూద్దాము. మొదటిది ఏమిటి అంటే మాడ వీధుల్లోకి చెప్పులు వేసుకొని రావడము. మనం మన ఇంట్లోకి ఎవరైనా చెప్పులు వేసుకొని వస్తే బయట విడిచి రమ్మంటాము. ఎందుకు అంటే మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కాబట్టి. మరి పూజా మందిరం ఉంటేనే చెప్పులు వేసుకొని రాకూడదు అంటే వెంకటేశ్వర స్వామికి నిత్య నివాసము, ఎల్లప్పుడూ దేవతలు, నారదులు, సనక సనందనాది మహర్షులు తిరిగే దివ్య ప్రదేశమైన మాడ వీధుల్లోకి చెప్పులు ఎలా వేసుకొని వెళ్తాము? అక్కడికి ఎప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తెలియక చెప్పులు వేసుకొని వచ్చారు. కొంతమందికి నేను చెప్పడం జరిగింది. రెండవ తప్పు ఏమిటి అంటే టీటీడీ వాళ్ళు మాడ వీధుల్లో అందరికీ వేడి వేడిగా పాలు ఇస్తూ ఉన్నారు. ఆ పాలు వారు కప్పుల్లో ఇస్తూ ఉన్నారు. అయితే చాలా మంది ఆ పాలు తాగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆ కప్పులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇందాకే చెప్పాము, ఎల్లప్పుడూ దేవతలు ఉండే ప్రదేశం మాడ వీధులు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆ చెత్తని మనం వదిలేయకూడదు. టీటీడీ వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మీటర్ల దూరానికి ఒకటో లేకపోతే 100 మీటర్లకు ఒకటో చెత్తబుట్టను ఉంచుతారు. మనందరం ఒక నియమం పెట్టుకోవాలి. తిరుమలలో ఎప్పుడైనా సరే నేను చెత్తని చెత్తబుట్టలో మాత్రమే వేస్తాను అని ఒక నియమం పెట్టుకోవాలి. అలా టీటీడీ వాళ్ళు ఇస్తున్న పాల కప్పుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు. ఇది కాస్త మనందరం గమనించాలి. ఇక మూడవ తప్పు ఏమిటి అంటే వినడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ చెప్పక తప్పట్లేదు. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి మీద బూతులు మాట్లాడడం, తప్పుడు మాటలు మాట్లాడడం. తిరుమల గురించి ఒక మాట ఉందండి, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి అని. అంటే వెంకటాచలం లాంటి పర్వతాలు ఇక ఈ బ్రహ్మాండంలోనే లేవు. వెంకటేశ్వర స్వామితో సమానమైన దైవము ఇంకెవ్వరూ లేరు అని చెప్పి దాని అర్థం. అంతటి పవిత్రమైన తిరుమల కొండ మీద బూతులు మాట్లాడటము అంటే మహాపాపం అని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఒక సంఘటన చెప్పాలి. నేను వరాహస్వామిని దర్శించుకొని తిరిగి బయటికి వచ్చాను. మాడవీధులు దాటి బయటికి రాగానే అక్కడ ఒక వ్యాపారి ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఉన్నాడు. ఆయన ఒక భక్తుడి మీద గొడవ పడుతూ ఉన్నాడు. సరే గొడవే కదా అని నేను అనుకున్నాను. కానీ ఆ గొడవ కాస్త చివరికి బూతుల దాకా వెళ్ళింది. ఆ వ్యాపారి బూతులు తిడుతూ ఉన్నాడు. నేను అన్నాను, అయ్యా ఇంత పవిత్రమైన కొండ మీద బూతులు ఎందుకు, చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చు కదా అని చెప్పి. అప్పుడు ఆ వ్యాపారి ఒక మాట అన్నాడండి, నీతో మాట్లాడట్లేదు కదా నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎంతటి బాధాకరమైన మాట ఇది. ఎందుకంటే తిరుమలలో ఏ తప్పు జరిగినా గానీ ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది. అక్కడ వ్యాపారం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొండ మీద వ్యాపారం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పు చేయడము అంటే ఎంతటి పాపమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తిరుమలలో ఎప్పుడైనా ఎవరైనా బూతులు మాట్లాడుతుంటే వారిని అలా చెయ్యొద్దు అని ఖండించండి. ఖచ్చితంగా వారు అలా చెయ్యకుండా ఉండేటట్టు మనం చెయ్యాలి. నాలుగో తప్పు ఏమిటి అంటే మనందరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అలా బయటికి రాగానే హుండీలు కనిపిస్తాయి. ఆ హుండీల దగ్గర నుంచి చూస్తే మనకు ఆనంద నిలయ గోపురం ఒకటి కనిపిస్తుంది. అంటే బంగారు గోపురం, అత్యంత సుందరంగా ఉంటుంది ఆ గోపురం. ఆ గోపురం మీదే విమాన వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. అయితే చాలా మంది తెలియక పుణ్యం వస్తుంది అన్న ఉద్దేశంతో మరి ఎవరు మొదలు పెట్టారో గాని మనకు తెలియదు, అందరూ చిల్లర డబ్బులు విసిరేస్తూ ఉన్నారు ఆ గోపురం మీదకి. అది చూసి చాలా బాధేసింది. అందరం చెప్తున్నాం అలా చేయకూడదు తప్పు అని చెప్పినా గానీ ఎవరు ఆగట్లేదు. సరే పిల్లలు చేస్తే వాళ్ళకి అర్థం కాదు అనుకోవచ్చు. పెద్దవారు కూడా, వయసులో పెద్దవారు కూడా చెప్పిన తర్వాత కూడా పుణ్యం వస్తుంది అనుకొని జోబులో నుంచి చిల్లర డబ్బులు తీసి విసిరేస్తూ ఉన్నారు. ఇది మహాపాపం. అయితే విచిత్రం ఏంటంటే అవి తిరిగి వచ్చి మన తలల మీదే పడుతూ ఉన్నాయి. అక్కడ టీటీడీ వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర కూడా కొన్ని బోర్డులు పెట్టారు, ఇక్కడ ఎవ్వరూ చిల్లర డబ్బులు వెయ్యరాదు అని చెప్పి. కానీ విచిత్రం ఏంటంటే అక్కడే చిల్లర డబ్బులు విపరీతంగా పడేసి ఉన్నాయి. అంటే మన వాళ్ళు ఏ పని చెయ్యొద్దు అంటే అదే పని చేయడానికి ముందు ఉత్సాహంగా ఉంటున్నారు. మనం తిరుమలలో ఏ కానుక వెయ్యాలనుకున్నా గానీ ధ్వజస్తంభాల దగ్గర, గోపురాల మీద వెయ్యకూడదు. టీటీడీ అద్భుతంగా చాలా ఎక్కువ సంఖ్యలో హుండీలు పెట్టే ఉంచింది మన కోసం. కాబట్టి మనం ఆ కానుకలన్నింటినీ హుండీలో మాత్రమే వేయాలి. ఇవి తిరుమలలో నేను గమనించినటువంటి 4 తప్పులు. అయితే చాలా మంది తిరుమలలో సేవ చేద్దాము అనుకొని ఆన్లైన్ లో లక్కీ డ్రా కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమందికి అది వస్తుంది, కొంతమందికి రాదు. అయితే రాని వారు బాధపడకూడదు.
తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పులన్నింటినీ ఆపడం కూడా ఒకానొక సేవ కిందే వస్తుంది. అది టీటీడీకి మనం చేసే అద్భుతమైన సేవ. నిజానికి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇలాంటి తప్పుల్ని కొండ మీద జరగకుండా చూసుకుంటే చాలా ఆనందపడతారు. ఇంకా స్వామి ఆనందపడితే ఆయన ఇవ్వలేని అనుగ్రహం అంటూ ఏమీ ఉండదు. అయితే ఈ వీడియో టీటీడీ వాళ్ళు చూసి ఖచ్చితంగా ఈ తప్పులన్నింటినీ ఆపుతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. కేవలం చెప్తున్న నేను, చూస్తున్న మీరన్నా ఈ తప్పులు చేయకుండా ఉంటాము అనే సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ తప్పులు చేయకండి. ఎవరన్నా ఇటువంటి తప్పులు చేస్తే ఆపడానికి ప్రయత్నించండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార విందార్పణమస్తు. స్వస్తి.